బాన్స్వాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వ్యక్తిని మేము ఇక్కడికి పిలుచుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము అక్కడికే వస్తాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేద్దాం. మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చారు కాబట్టి మా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా భుజస్కంధాలపై ఉంది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారితో మరి మాట్లాడడంతో ఆయన కూడా ఒకటే మాట చెప్పిండు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది, నాపై కూడా ఉంది. నేను ఖచ్చితంగా కలుపుకొనే పోతాను, అందరికి కూడా న్యాయం చేసే బాధ్యత నాపై ఉందని చెప్పడంతో మరి మేమందరం కూడా ఆయన్ని ఆహ్వానించడం కోసం మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కలవడం కోసం మరి అందరం కలిసి పని చేసుకొని మరి ఇక్కడ ఉండే డెవలప్మెంట్ ముందు తీసుకుపోయే కార్యక్రమం మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే దినాల్లో ఏ పార్టీకి లేనంత పేరు కాంగ్రెస్ పార్టీకి రావాలా, పూర్వ వైభవం తీసుకురావాలా. మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే దినాల్లో తరతరాలు కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులు పడాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కలిసి పనిచేయడానికి కోసం సిద్ధమైపోయినాం. అది తప్ప శ్రీనివాసరెడ్డి గారితో మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే పోరాటం చేసినాం, కానీ మా పార్టీలో రావడంతో మా బాధ్యత ఉంది. శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలుసుకొని పనిచేసే బాధ్యత మా కార్యకర్తలను, ఎవరైతే 15-20 సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం నిర్వర్తించడం కోసమే శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పనిచేయడం కోసం సిద్ధమైనం తప్ప మరి కొంతమంది ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు, ఇన్ఛార్జీలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో నేను కూడా పనిచేసిన, మరి రెండు పర్యాయాలు నేను కాంటాక్ట్ చేసిన, నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. మరి ఎక్కడెక్కడ ఎవరెవరు పార్టీ ప్రెసిడెంట్ చేయాలనో, ఎక్కడెక్కడ కార్యకర్తలు తయారు చేయాలనో ఇవాళ అందరూ కూడా జెండా మోసినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా మా ఎమ్మడి ఉన్నారు. సరే, ఇంకా కొంతమంది మరి అందుబాటులో లేక రాలేదు, మళ్ళీ రేపో మాపో వస్తారు, వాళ్ళని కూడా మేమందరం కలుపుకొని మరి ముందుకు పోతాం. మాకు ఎవరితో శత్రుత్వం లేదు, మేము పార్టీలో ఉండే అటువంటి వ్యక్తులం, అందరం కలుపుకొని పోయే బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించి మరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి ఇప్పుడైతే మరి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి మాకు ఇక్కడ ఉండే అటువంటి పరిస్థితిలో ఆయనే నాయకుడు. మరి అక్కడ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అక్కడ చూస్తే సెంటర్లో మరి ఇప్పుడు మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్లో మాట్లాడితే దద్దరిల్లిపోతుంది. మరి ప్రతిపక్ష నేతగా మన పెరుగుతున్నటువంటి ధరల గురించి మాట్లాడుతుండ్రు. మరి ఇప్పుడు ఏవైతే మరి మాస్ కాపింగ్ జరిగిందో దాని మీద కూడా మరి పార్లమెంట్లో నిలదీస్తూ మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండు. మరి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో వచ్చింది. ఇక్కడ మరి ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరిపించడం కోసం నానా ప్రయత్నాలు చేసి
మేము ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తూ మరి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు గారిని మరి ఆహ్వానించడానికి మేము ముందుకెళ్తున్నాం.